ఆయన కేంద్ర సహాయక హోంశాఖలో ఉన్నాడు, ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. మరి అలాంటి ఈ వ్యక్తి మీద, అలాంటి కొడుకు ఎవరైతే భగీరథ ఉండో ఫోక్సో కేసు ఫైల్ అయింది, ఒక అమ్మాయిని మోసం చేశారని చెప్పి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఒక కేంద్ర మంత్రి సహాయక మంత్రి కొడుకు ఫోక్సో కేసులు ఇరుకోవడం ఎలా చూడొచ్చు? మరి మోసం చేసిందని ఫస్ట్ అంటే వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ విషయం నేను మాట్లాడాల్సిన అవసరం, అంటే అది సంజయ్ అన్న చేసిన ఇష్యూ కాదు. ఇప్పుడు నేనున్నా అన్న, మా నాన్న హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, ల్యాబ్ టెక్నికల్ ఆఫీసర్ డాడీ. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తాను అనుకుందాం, మా నాన్నని రాజీనామా చేయమంటారా? గవర్నమెంట్ జాబ్కి అర్హత లేదు, ఈయన కొడుకు తప్పు చేసిండు కాబట్టి కౌన్సిలర్గా అలా నాన్న అక్కడ ఉండద్దు, జాబ్కి అర్హత లేదు గవర్నమెంట్ జాబ్కి అని చెప్పేసి నాన్న రాజీనామా. ఎవరు చేసిన మిస్టేక్ వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు మనం పిల్లల్ని అంటామని, అంటే నాకు పెళ్లి కాలే అని చెప్తున్నా, జనరల్ ఉన్న సామెత చెప్తాను, పిల్లల్ని అంటారు. కానీ ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు అటు ఇటు అల్లరి చేస్తే మా అమ్మ నాన్న వాళ్ళే అంటుండే, పిల్లల్ని అంటాం కానీ ఇట్లా పిసపిస లెక్కలు చేస్తే వాళ్ళు రాతలను అనలేం కదా, తలరాతలను అనలేం కదా అంటారు. అక్కడైనా మిస్టేక్ కూడా ఏం చేసింది లేదు, జరిగింది లేదు. ఇద్దరు కలిసి తిరిగిండ్రు, చేసిండ్రు, అన్నీ జరిగినాయి. వాళ్ళ ఫ్యామిలీతో టూర్లకు పోయినరు. అప్పుడే జరిగిన ఇష్యూ ఇప్పుడు డిసెంబర్ ఇట్లా జరిగింది అన్నప్పుడు అప్పుడే పోయి కేసు పెట్టేది ఉండే. నరేంద్ర మోదీ గారు వచ్చే ముందు పొలిటికల్గా దీనికైనా రాజకీయ కోణం ఉంది అనుకోవచ్చా? 100% చిన్నపిల్లలని అడిగినా చెప్తున్నారు. అంటే ఎవరు తెరానికి ఎవరు ఉన్నట్టు మరి ఇదే ఉన్నాయి వివిధ పార్టీలు. సంజయ్ అన్న విచ్చలవిడిగా పోరాటం చేసిండు. ఆయన నాయకత్వంలో మేము అందరం గ్రౌండ్ లెవెల్లో పనిచేసినాము. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గవర్నమెంట్లో లేకపోవడానికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న. ఆ వీరోచితంగా పోరాటం చేసినా దట్టుకోలేకనే ఇవాళ ఆర్ఎస్ అంటే మీ నాయకుడు ఎవరైతే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి కోసం పనిచేశాడా? అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావడానికి అట్లా అంటలేను, మాకు సీట్లు తక్కువ రావడం వల్ల అంటే వ్యతిరేకత. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించిందన్న, మేము అరెస్ట్ అవుతుంటే వారానికి ఒకసారి ఎమ్మెల్యే సుమనన్న గారు వస్తా అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుండే, అడ్డగోలు అరాచకం చేస్తుండే. బీజేపీ కార్యకర్తల నాయకుల పైన ఉన్న కేసులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీద ఎక్కడ? ఎవరు? బాల్కసుమన్ కావచ్చు, ఇబ్బంది పెట్టిన బాల్కసుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలాంటి ఎంతో మంది కార్యకర్తల్ని, అంటే రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నా, ఇట్లా మాలాంటి యువమోర్చా నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా అడ్డగోలు అరెస్టులు చేపిస్తుండే. ఇళ్ళకు అప్పుడు మా అధ్యక్షుడు బానన్న 40-50 రోజులు జైల్లోనే ఉంటుండే టీఎస్పీఎస్సీ ఇష్యూలా, అంటే పేపర్ లీక్ అయిందని చెప్పేసి. అట్లా ఇప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తుండే అన్న రోడ్ల మీద? 2-3 కనిపిస్తుండే. ఇప్పుడు వాళ్ళకేందో కేసీఆర్ గారి మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రధాన కారణం సంజయ్ అన్న. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు, కాబట్టి పోరాటం చేసింది మేమని ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నాం. దాన్ని వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏదో పెద్ద పర్సనల్గా ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లెక్కనో లేదంటే మెజిస్ట్రేట్ లెక్కనో మాట్లాడుకుంటా ఇది ఇక్కడ అది అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకు కూడా సంజయ్ అన్న మీద పర్సనల్ కక్షనే, పర్సనల్ గ్రడ్జ్తోనే చేస్తాను తప్ప, ఎందుకంటే అప్పుడు నేను హిందూ దేవుళ్ళని నమ్మ, ఆ అమ్మవారిని నమ్మ, ఈ అమ్మవారిని నమ్మ అని చెప్పేసి ఆయన ప్రమాణం చేసిండు. దాన్ని సంజయ్ అన్న ఇసుంటోళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ అడ్డుకోవాలని చెప్పేసి మాట్లాడితే ఆయన అదేంది ఐపీఎస్ ముసుగు లేదంటే ఇంటలెక్చువల్ ముసుగు, సెక్యులర్ ముసుగు ఉండే కదా, ఈ స్వేరలో ముసుగు అంతా కూడా తొలగిపోయి స్వేరోలనే ఐక్యత అంటే వాళ్ళ ఏదో పెద్ద చూపించుకొని మేము నవ సమాజం నిర్మాణం కోసం వచ్చినామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండే. వాళ్ళందరిది ఈయన మొత్తము వాళ్ళ లోపట్న ఐక్యత ఒకటేసారి దెబ్బతిన్నది. దీని పేరు చెప్పుకొని, జ్ఞానం పేరు చెప్పుకొని దేవుళ్ళని దూరం చేస్తానవా? జ్ఞానానికి దేవుళ్ళకి సంబంధం ఏందన్నా? అదే సంజయ్ అని అడిగిండు. ఇలా వేషాలన్నీ బట్టబయలు చేసిండు. అదంతా మనసులో పెట్టుకొని ఇక కేటీఆర్ గారికి అంటారా, ఆయనకు అర్థమైపోయింది కేసీఆర్ గారి గవర్నమెంట్ రాష్ట్రంలో పోవడానికి కారణం సంజయ్ అన్న, దొరికిండి వేసుకుందాం పో అని చెప్పేసి చిల్లర రాయకానికి తెరలేపిండ్రు. దాన్ని బట్టబయలు చేసుకొని బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఇట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా సంజయ్ అన్న వెంటనే ఉంటారని చెప్పేసి మొన్న కూడా అర్థమైపోయింది.